ఈ వీడియోలో మనం స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్లో ఉపాధ్యాయులకు సంబంధించి టీఏఎస్లో డేట్ ఆఫ్ బర్త్, అలాగే అపాయింట్మెంట్ డేట్, ప్రజెంట్ జాయినింగ్ డేట్, అలాగే ప్రజెంట్ డిజిగ్నేషన్ వంటి వివరములు స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దాని కొరకు ముందుగా మనకు అటెండెన్స్ యాప్ అనేది లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యూజర్ ఐడి, పాస్వర్డ్ దగ్గర యూజర్ నేమ్ దగ్గర ఉపాధ్యాయుల యొక్క ఎంప్లాయీ ఐడి, పాస్వర్డ్ అనేది ఏదైతే మనం క్రియేట్ చేసుకుని ఉంటామో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చివరిలో టీచర్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. ఇక్కడ టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో డేట్ ఆఫ్ బర్త్, ప్రజెంట్ డెసిగ్నేషన్, అలాగే ఆప్షనల్ సబ్జెక్ట్ ఇన్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ అని కనబడుతుంది. మనము మన యొక్క డేటాని మనం ఫిల్ చేసినప్పుడల్లా ఒక్కొక్క ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ముందుగా మనం డేట్ ఆఫ్ బర్త్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని కొరకు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనం ముందుగా డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ని సెలెక్ట్ చేసుకోవడానికి పైన క్లిక్ చేస్తే మనకి ఇలా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ని మనం సెలెక్ట్ చేసుకొని తర్వాత మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి. మంత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంట్రీ అవుతుంది. తర్వాత డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, మనం డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు డేట్ ఉంటుందో ఆ డేట్ని మనం ఎంట్రీ చేయాల్సింది. అదేవిధంగా ఇక్కడ క్లిక్ చేస్తే ఇంతకుముందు డేట్ ఆఫ్ బర్త్ ఎలాగైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ విధంగానే మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సింది. ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డేట్ని సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేస్తే ఇక్కడ అపాయింట్మెంట్ డేట్ని సెలెక్ట్ అవుతుంది. తర్వాత ప్రజెంట్ డిజిగ్నేషన్, ఇక్కడ ప్రజెంట్ డిజిగ్నేషన్ దగ్గర ఎవరైనా ట్రాన్స్ఫర్ అంటే ఎవరైనా ప్రమోషన్ మీద వెళ్ళి ఉంటే ఎగ్జిక్యూటివ్ నుంచి స్కూల్ అసిస్టెంట్ అయితే ఆ డిజిగ్నేషన్ వేయాలి. లేదు ప్రమోషన్ ఏమి అవ్వకపోతే ఏదైతే డిజిగ్నేషన్ ఉందో ఆ డిజిగ్నేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాగ కింద స్క్రోలింగ్ చేస్తుంటే చాలా రకాలైనటువంటి డిజిగ్నేషన్ కనబడుతుంది. ఇందులో మనకి ఏదైతే అప్లికేబుల్ అవుతుందో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రజెంట్ క్యాడర్ పోస్ట్, ఇప్పుడు ఏదైతే పోస్ట్లో మనం క్యాడర్లో ఉన్నామో ఆ క్యాడర్లో మనం జాయినింగ్ అయిన డేట్ని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ముందుగా ఇయర్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే మీద క్లిక్ చేస్తే ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రజెంట్ క్యాడర్ పోస్ట్లో కూడా డేట్ ఆఫ్ జాయినింగ్ అని కాబట్టి తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రజెంట్ స్కూల్, అంటే ఎవరైనా ట్రాన్స్ఫర్ మీద కొత్త స్కూల్కి వెళ్ళి ఉంటే ఆ స్కూల్ ఎప్పుడైతే జాయిన్ అయ్యారో ఆ డేట్ని ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ముందుగా మనం ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి. మంత్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా అవుతుంది. తర్వాత ఇక్కడ ఆప్షనల్ సబ్జెక్ట్ ఇన్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ దగ్గర ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఎవరైనా డిగ్రీ కాకుండా డిగ్రీ చేసి ఉంటే డిగ్రీ ఏదైతే మెథడాలజీ ఉంటుందో ఆ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. డిగ్రీ కంప్లీట్ అవ్వకపోతే, పూర్తి అవ్వకపోతే ఇక్కడ నో సబ్జెక్ట్ అని ఉంటుంది. నో సబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నో సబ్జెక్ట్ అనేది దాని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద కొడితే క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అవుతుంది. తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్ ఇన్ పీజీ ఆర్ ఈక్వలెంట్, పీజీ చేసినట్లయితే వాటికి సంబంధించిన సబ్జెక్ట్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు పీజీ కూడా కంప్లీట్ అవ్వకుండా పోయింటే మీరు ఇక్కడ నో సబ్జెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇలా స్కోరింగ్ చేసిన తర్వాత చాలా రకాలైన సబ్జెక్ట్ కనబడుతుంది. ఇక్కడ నో సబ్జెక్ట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. పీజీ కంప్లీట్ అవ్వకపోతే నో సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా మెథడ్తో పీజీ కంప్లీట్ అయితే ఆ మెథడ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఉంటుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. తర్వాత మెథడ్స్ ఇన్ బీఈడి ఆర్ ఈక్వలెంట్, ఇక్కడ మెథడ్స్ అని బీఈడిలో మెథడ్స్ ఏమైనా ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు బీఈడి చేసి ఉంటారు కనుక బీఈడి మెథడ్స్ ఏమైనా ఉంటే మెథడ్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఎగ్జిక్యూటివ్ వాళ్ళు బీఈడి కాకుండా
వేరేది ఏదైనా చేస్తున్నట్లయితే అంటే ఎడ్జిటి వాళ్ళు డిఎడ్ చేసినట్లయితే వారు అదర్ మెథడాలజీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీ వివరాలని పూర్తిగా కరెక్ట్గా మీరు ఫిల్ చేశారా లేదండి పూర్తిగా మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని వస్తుంది. గ్రీన్ కలర్ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఈ ఉపాధ్యాయుల యొక్క వివరాలండి అటెండెన్స్ యాప్లో పూర్తి అయినట్టు. ఈ విధంగా ప్రతి ఉపాధ్యాయులు కూడా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ని అటెండెన్స్ యాప్లో ఈ విధంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.